ఖైరతాబాద్ నియోజకవర్గం అంటేనే హాట్ టాపిక్ దానం నాగేందర్ తోటి. మరి ఉప ఎన్నికలు ముందు వస్తాయా, మీ కార్పొరేటర్ ఎన్నికలు ముందు వస్తాయా? బ్రహ్మ కలగానే ఉంటుంది. కార్పొరేట్ ఎలక్షన్ వస్తాయి. కార్పొరేట్ ఎలక్షన్కి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. దానం నాగేందర్ గెలిచాడు అంటే బీఆర్ఎస్ హవానే ఖైరతాబాద్లో ఉన్నది అని దానం నాగేందర్ నిరూపించాడు. సో కాంగ్రెస్ పార్టీకి పోయారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఒక ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. జూబ్లీహిల్స్ లాంటి డివిజన్లో ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నాయకులు మేము హైదరాబాద్ని సింగపూర్లో తయారు చేస్తామని చెప్పిన నాయకులు కూడా ఒక 60 సీట్లు గెలుచుకోలేకపోయారు. అంటే దాని అర్థం వాళ్ళు అభివృద్ధి చేయలేదని. ఇంచుమించు మేము 200 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్ తీసుకుంటుందని మాకు ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పట్ల కొంత అసంతృప్తి ఉన్నది అని అనిపిస్తుంది. ఏడ కూడా అవకతవకలు జరగకుండా అది సీఎం రేవంత్ రెడ్డి గారు లెవెల్లో తీసుకొని పోతున్నారు. వాళ్ళకి అధికారం కోల్పోయినాక అధికారం హామ్ వాళ్ళకి ఇంకా పోక బలిసిన మాట. కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆ మంత్రి పదవి కూడా 3 నెలల ముచ్చట లెక్కన మారిపోబోతుంది. హైదరాబాద్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది. హైదరాబాద్కి డెవలప్మెంట్ చెందాలో ఒక మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మా హైదరాబాద్ ఇన్ఛార్జ్. ఏదైతే అభివృద్ధి కావాలో డెవలప్మెంట్ చేయాలో వారి దగ్గర చూసుకుంటారు. ఇప్పుడు నవీన్ యాదవ్ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచారు. పక్కల లోకల్. సో రేపు నవీన్ యాదవ్కు ఒకవేళ మంత్రి పదవి వస్తే కార్పొరేటర్ మొత్తం ఏకపక్షంగా ఉండే అవకాశం ఉంటుందా? ఎవరికి ఇచ్చినా సరే, ఇచ్చినా ఇయకున్నా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ మాదే అవా అంటుంటే మీకు ప్రత్యర్థులు బీఆర్ఎస్ బీజేపీ. ఖైరతాబాద్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఖైరతాబాద్. మనస్తాపం చెంది మా ఎమ్మెల్యే గారు అక్కడ పోవటం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందే తప్ప. దానం నాగేందర్ అమ్మలాంటి పార్టీని వదిలేసి వెళ్ళిపోయిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల వచ్చాడు తప్ప రాకపోయేదన్న వాస్తవం ఉన్నది కదా. కార్యకర్తలు దానం నాగేందర్ని ఒక నాయకుడిగా, పార్టీ నాయకుడిగా గుర్తించే అవకాశం ఉంటుందా అని ఎవరు అంటున్నారు? మరి వాళ్ళు చేసింది ఏంది ఇది కదా. ఆయన మాట ఇస్తే ఒక 100 సీట్లు ఆయన గెలిపించే బలం కూడా ఉంది. అంత గెలిచే బలం ఉన్న ఆయన మరి ఎంపీకి ఎందుకు ఓడిపోయాడు? సడన్ గా వచ్చి కేంద్ర సహాయ మంత్రిని ఢీకున్న బలము ఎవరు అంటే అది దానం నాగేందర్. అంత శక్తిమంతుడు. కిషన్ రెడ్డి గతంలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఏడ కూడా ఏ అభివృద్ధి చేయలేదు. ఒకటి బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకు నాయకుడు కాదు కిషన్ రెడ్డి. ఒకవైపు ఎండాకాలం ఎండలు మండిపోతుంటే మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియక ముందే నాయకులందరూ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల వేడి కూడా రోజు రోజు పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయని ఒకవైపు ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం కూడా అక్కడి కార్పొరేటర్ అభ్యర్థులు హోరాహోరీ అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఈ డివిజన్ మాదే అని అంటున్నారు. ఆ డివిజనే జూబ్లీహిల్స్. పేరుకు జూబ్లీహిల్స్ డివిజన్ అయినప్పటికీ ఇది జూబ్లీహిల్స్లో కాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నది. అది కూడా దానం నాగేందర్ ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నారు. మరి అక్కడ గెలుపు అవకాశాలు ఏ పార్టీకి దక్కుతాయి? ఆ పార్టీ నుంచి వస్తున్న నాయకులు ఎవరు? వాళ్ళ ప్రచారాలు ఏంటి? ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్లో దాదాపు 25 ఏళ్ల నుంచి ఒకటే పార్టీ కోసం విధేయంగా పనిచేస్తున్న ఆ పార్టీ నాయకుడు కాటూరు రమేష్. ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ అవకాశం ఇస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది అంటున్నారు. ఇంతకు ఆయన నమ్మకం ఏంది, గెలుపు అవకాశాలు ఏంది, ఆయన రాజకీయం ఏంది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ డివిజన్? పేరుకు జూబ్లీహిల్స్, నియోజకవర్గం ఖైరతాబాద్. సో ఖైరతాబాద్ నియోజకవర్గం అంటేనే హాట్ టాపిక్ దానం నాగేందర్ తోటి. మరి ఉప ఎన్నికలు ముందు వస్తాయా, మీ కార్పొరేటర్ ఎన్నికలు ముందు వస్తాయా? ఉప ఎన్నికలు వస్తాయని కలగనేటోళ్ళు భ్రమ కలగానే ఉంటుంది. ఉప ఎన్నికలు అనేది మాత్రం రాదు. ఖచ్చితంగా మీరు ఏదైతే అంటున్నారో కార్పొరేట్ ఎలక్షన్ వస్తాయి. కార్పొరేట్ ఎలక్షన్కి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున దానం నాగేందర్ గెలిచాడు అంటే బీఆర్ఎస్ హవానే ఖైరతాబాద్లో ఉన్నది అని దానం నాగేందర్ నిరూపించాడు. సో కారణాలు ఏమైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి పోయారు. మరి కార్పొరేటర్ ఎన్నికల్లో ఈసారి అసలు గత కార్పొరేటర్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఒక ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జూబ్లీహిల్స్ లాంటి డివిజన్లో ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? గతంలో ఏమీ లేదు అని అంటున్నారు కదా. గతంలో పోల్చుకుంటే 2014 ముందు టీఆర్ఎస్ కూడా ఏం లేదు, బీజేపీ అయితే అసలు లెక్కలేనే లేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్
కార్పొరేటర్లే ఉన్నారు. మీకు ఉదాహరణగా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీజేపీ పార్టీ ఏదైతే రూలింగ్ లో ఉంటుందో ఆ రూలింగ్ అనుకూలంగానే కార్పొరేట్ ఎలక్షన్ జరుగుతుంది. గత 10 ఏళ్ళు తీసుకుంటే మీరు చూడండి, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు మేము హైదరాబాద్ని అసలు మేము సింగపూర్లో తయారు చేస్తామని చెప్పిన నాయకులు కూడా ఒక 60 సీట్లు గెలుచుకోలేకపోయారు. మేము గతంలో మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము దగ్గర 60-70 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించి కూడా 50 సీట్లకు మించకుండా ఇదైపోయింది. అంటే దాని అర్థం వాళ్ళు అభివృద్ధి చేయలేదని. ఈసారి మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా ఈ 300 కార్పొరేట్ సీట్లు ఏదైతే ఉన్నాయో ఇంచుమించు మేము 200 సీట్లు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్ తీసుకుంటుందని మాకు ఒక నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. 6 గ్యారంటీలు మేము చేస్తామన్నారు. హైదరాబాద్లో కూడా మేము చాలా చేస్తామని చెప్పారు. కానీ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. మనకు తెలిసిందే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి 6 గ్యారంటీల విషయంలోనూ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలోనూ కాంగ్రెస్ పట్ల కొంత అసంతృప్తి ఉన్నది అని కనిపిస్తుంది. మీ దగ్గర ఎట్లా ఉన్నది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మీ దగ్గర ఎట్లా అమలు జరిగినాయి? 100% గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇప్పుడు 2.5 ఏళ్లలో పరిపాలించిన మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారెంటీలకి ఇంకా కొన్ని చెప్పని గ్యారెంటీలు కూడా తీసుకెళ్లి ప్రజల్లోకి అది డైరెక్ట్ ప్రజలకు చెందే విధంగానే ప్రతి మా కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డైరెక్ట్ తీసుకెళ్లి ప్రజలకు అందేపాటు వెసులుబాటు చేస్తున్నాము. గత ప్రభుత్వం లాగా నువ్వు తిను తర్వాత ప్రజలకు పోనికున్నాను లేదు. ఇప్పుడు కూడా చూడండి మీరు ఈ 2.5 ఏళ్లలో అంటే గతంలో పోల్చుకుంటే ఈ క్రమంలో ఈ 2.5 సంవత్సరంలో ఏడ కూడా అవకతవకలు జరగకుండా అది సీఎం రేవంత్ రెడ్డి గారు లెవెల్లో తీసుకొని పోతున్నారు. అదేవిధంగా ఈ 6 గ్యారెంటీలు ఏదైతే మేము చెప్పేమో 100% 5 గ్యారెంటీలు అమలైనవి. ఒక్క గ్యారెంటీ అది కూడా ఇప్పుడు ఆల్రెడీ మొన్న మా సీఎం గారు చెప్పారు, అది విడతల వారీగా ఏదైతే మహిళలకు 2,500 ఇవ్వాలన్నారో విడతల వారీగా ఖచ్చితంగా దాన్ని కూడా నెరవేర్చే కార్యక్రమంలోనే ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ లో ఉండి రాజ్యం ఏలి వాళ్ళకి అధికారం కోల్పోయినాక ఏం మాట్లాడాలో తెలియక అధికారం వాళ్ళకి ఇంకా పోక బలిసిన మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నో 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా అనేక పథకాలు తీసుకుపోని కూడా అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఆ విధంలో తీసుకొని పోయే ప్లాన్ ఖచ్చితంగా చేస్తున్నారు. వారికి వారి మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం, తర్వాత ఎమ్మెల్యేలు, మేము కార్యకర్తలు అందరం కూడా మా మంత్రి గారికి చెప్పిన అడుగుజాడల్లో నడుచుకొని పోనీ కూడా మేము కూడా సిద్ధంగా అదే విధంగా మేము కూడా చేస్తున్నాం కూడా. హైదరాబాద్లో ఒక హైదరాబాద్ నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి రాలేదు అనే ఒక అసంతృప్తి ఉండేది. కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆ మంత్రి పదవి కూడా 3 నెలల ముచ్చట లెక్కన మారిపోబోతుంది. సో ఈ ఏప్రిల్లో అయితే అది కూడా అయిపోతుంది. సో హైదరాబాద్లో మంత్రి పదవి కాంగ్రెస్కు లేదు, హైదరాబాద్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది అన్న వాదన కూడా వినిపిస్తుంది. అది కాంగ్రెస్ నేతల నుంచి. సో అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎట్లుంటాయి? ఏదైనా మంత్రి ఒక్కటే అనేది కాకుండా కూడా ఏదైతే హైదరాబాద్ కి డెవలప్మెంట్ చెందాలో దానికి మా ఒక మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మా హైదరాబాద్ ఇన్ఛార్జ్. ఆయన అన్ని విధాలుగా సీఎం గారితో సంప్రదించి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఏమైతే చెయ్యాలో, ఏదైతే అభివృద్ధి కావాలో, ఎక్కడ అమౌంట్ పెట్టాలో, ఏదైతే డెవలప్మెంట్ చేయాలో వారి దగ్గర నుండి చూసుకుంటారు. కాకపోతే మా అదృష్టం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరు మా ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు మాకు పొన్నం ప్రభాకర్ గారు లీడ్ తీసుకుంటున్నారు. దానికి సీఎం గారు సహకరిస్తున్నారు. ఇప్పుడు రేపు నవీన్ యాదవ్ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచారు. పక్కల లోకల్, అటు ఖైరతాబాద్ అంటే ఇక మీకు బార్డర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం. సో రేపు నవీన్ యాదవ్కు ఒకవేళ మంత్రి పదవి వస్తే జూబ్లీహిల్స్ అటు ఖైరతాబాద్ కంప్లీట్గా కార్పొరేటర్ మొత్తం ఏకపక్షంగా ఉండే అవకాశం ఉంటుందా? జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ అనే కదండి, ఊరాలకి గ్రేటర్ హైదరాబాద్ లో ఆ ప్రభావం ఉంటుంది. మేమేమన్నామంటే సరే నవీన్ యాదవ్ గారికి ఇస్తారా లేకుంటే ఇంకొకరికి ఇస్తారా పక్కన పెడితే ఎవరికి ఇచ్చినా సరే హైదరాబాద్ నుంచి గెలిచిన వాళ్ళలో ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఇచ్చినా ఇయకున్నా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ 200 సీట్లు పైకే కార్పొరేట్ సీట్లు గెలుస్తుందని మాకు నమ్మకం. ఇంత ఖచ్చితంగా గెలుస్తూ ఉంటారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు మేము 3 కార్పొరేషన్లో మాదే జెండా అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ అట్లనే ఉన్నది, ఈసారి బీజేపీకి దిక్కు లేదు, మాదే అవా అంటుంది. మీ డివిజన్కి వస్తే మీకు ప్రత్యర్థులు ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ? బీఆర్ఎస్ అని చెప్పనీకైతే లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీజేపీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అనే వాళ్ళు అంటున్నారు కదా, గతంలో మాకు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి కంచుకోట కాంగ్రెస్, ఖైరతాబాద్ అంటేనే కాంగ్రెస్ అంటే ఖైరతాబాద్. అలాంటి దాంట్లో కొద్దిగా ఏదో మనస్తాపం చెంది మా ఎమ్మెల్యే గారు అక్కడ పోవటం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందే తప్ప అది బీఆర్ఎస్ బలం కాదు, బీఆర్ఎస్ ఇది కాదు. ఓన్లీ మా ఎమ్మెల్యే గారి బలం, మా ఎమ్మెల్యే గారి ఆయన ఆలోచన విధానాలు అంతే తప్ప బీఆర్ఎస్ బలం కాదు. ఇప్పుడు ప్రజెంట్ గా తీసుకుంటే బీజేపీ కొద్దిగా ఇది ఉన్నది కాబట్టి బీజేపీ
బీజేపీ మాకు ప్రత్యర్థిగా ఉన్నారు. ప్రత్యర్థిగా ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే మేము ఇన్ని గెలిచినామని మొన్న చెప్తున్నారు కదా. అంతకుముందు నుంచి ఎప్పుడన్నా ఏదైనా గెలిచారా? గెలవలేదు. మొన్న లాస్ట్ టైం కూడా ఏంటంటే టీఆర్ఎస్ చేతగాని తనం వల్ల అది కూడా బీజేపీ లీడ్ తీసుకోవడం జరిగింది. అందులో మాది కూడా లోపం ఉందని చెప్పుకోవాలి. అప్పుడున్న నాయకత్వాన్ని బట్టి తర్వాత కొద్దిగా ఒక 10 ఏళ్ళు మేము కూడా అధికారంలో లేము కాబట్టి కొంత నాయకత్వం ఇబ్బందిగా ఉండి అవకాశం బీజేపీ కొట్టేసింది. కానీ ఈసారి అది కాదు, బీజేపీకి కాదు, నా టీఆర్ఎస్కి కాదు. ఎందుకంటే ఈ రోజున్న నాయకత్వం వేరే, ఈ రోజున్న మా సీఎం ఆలోచన విధానాలు వేరే. వాళ్ళు ఆలోచన ముందుకు రావనే ఆలోచన మాకున్నది. కాంగ్రెస్ కంచుకోట ఖైరతాబాద్ పీజేఆర్ లాంటి వాడు అక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా దాన్ని తయారు చేశాడు. ఒక పెద్ద నియోజకవర్గం ఉండే జూబ్లీ హిల్స్ కాకముందు కూడా. సో అంతటి నియోజకవర్గంలో దానం నాగేందర్ పీజేఆర్ వారసుడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీని విడిచి బీఆర్ఎస్కి పోవాల్సిన అగత్యం ఎందుకు పట్టింది? చెప్తున్నా కదండి, అప్పట్లో ఉన్న కొద్దిగా నాయకత్వం వల్ల, లేకుంటే ఆయన కొద్దిగా ఏదో కొన్ని రోజులు ఇట్లా బయటికి పోదామని ఒక ఆలోచనతోనే జస్ట్ అట్లా పోయిండు. మళ్ళీ ఎమ్మటిని కూడా తెలుసుకున్నాడు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి రావడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అవకాశవాదంతో దానం నాగేందర్ కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి అమ్మలాంటి పార్టీని వదిలేసి వెళ్ళిపోయిండు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల వచ్చాడు తప్ప రాకపోయేదన్న వాస్తవం ఉన్నది కదా. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దానం నాగేందర్ ఒక నాయకుడిగా, పార్టీ నాయకుడిగా గుర్తించే అవకాశం ఉంటుందా అని ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన ఇట్లా మోసం చేసిపోయిండు లేకుంటే ఇంకోటని బీఆర్ఎస్ వాళ్ళే కదా అనేది. బీఆర్ఎస్ వాళ్ళ అన్న నీకు అవకాశమే లేదు. వాళ్ళు గతంలో ఏం చేశారు? మా 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు కదా. మరి వాళ్ళు చేసింది ఏంది? ఇది కదా. అదే వాళ్ళు ఏదో రకంగా అయితే చేశారో ఆ రకంగా మేము చేయాలని కూడా భావించాము. అదే ఎమ్మెల్యే గారు కూడా అదే చేసేదని కూడా మేము బాగా నమ్ముతున్నాము. ఈ రోజుకైనా కూడా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో దానం నాగేందర్ అంటే ఒక ప్రజల్లోకి ఇక్కడ లేని నమ్మకం. ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేస్తాడని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు దానం నాగేందర్ రేపు ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో అన్ని సీట్లను గెలిపించుకోవడానికి దానం నాగేందర్ వైపు అందరూ నడిచే అవకాశం ఉందా? 100%. ఆయన కాన్సెన్సే కాదు, గ్రేటర్ హైదరాబాద్ లో వారు చెప్తే దగ్గర ఒక 100 సీట్లు గెలిచే సత్తా ఉంది. వారు చెప్తే ఇనే నాయకులు కూడా ఉన్నారు. ఆయన మాట ఇస్తే ఒక 100 సీట్లు ఆయన గెలిపించే బలం కూడా ఉన్నది. అంత గెలిచే బలం ఉన్న ఆయన మరి ఎంపీగా ఎందుకు ఓడిపోయాడు? ఎంపీగా ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు, గెలిచామని మేము అనుకుంటున్నాం. 100% నిజంగా మేము గెలిచినట్టే. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి 20,000 ఓట్లతో గెలిచడం అంటే అది పెద్ద గొప్ప కాదు. మేమే గెలుపు దానికి, వాళ్ళు గెలవలే. అవునా? సడన్ గా వచ్చి అంత ఒక మా కేంద్ర సహాయ మంత్రిని ఢీకున్న బలము ఎవరు అంటే అది దానం నాగేందర్. అంత శక్తిమంతుడు. 20,000 ఓట్లతో ఆయన గెలిచినంటే ఆయన గెలిచిన గెలుపు కాదు, అది మాదే గెలుపు. ఓకే. కిషన్ రెడ్డి గతంలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా ఏ అభివృద్ధి చేయలేదు. ఒకటి బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు నడిచే నాయకత్వం తప్ప ప్రజల్లో ఉండాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు మనం ఏం చేయాలి అనే ఆలోచన ఉన్న నాయకుడు కాదు కిషన్ రెడ్డి. ఎలక్షన్ వచ్చినప్పుడే గుడి లేదంటే ఇంకోటి ఏదో గుర్తుకొస్తుంది. మా దగ్గర ఇప్పటికి అతను గెలిచి గత 5 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు గెలిచి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పుడు కూడా మా డివిజన్ లో కనీసం ఒక 2-3 పేర్లు చెప్పమని ఆయన చెప్పలేడు. ఆయనకి ఏ కాడికి ఆ ఎలక్షన్ వచ్చిన సమయంలోనే అక్కడున్న కొంతమంది లీడర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి చెప్తారు ఇప్పుడు పలానా రమేష్ అంటే అప్పుడు పిలుస్తారు. రమేష్ అంటాడు, ఆడకొచ్చి కొబ్బరికాయ కొట్టి పోతారు. అంతకుమించి ఆ డివిజన్ లో ఉన్న సమస్యలు ఏందో తెలియదు, ఆ డివిజన్ లో ఉన్న నాయకుల గురించి తెలియదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఏ జూబ్లీ హిల్స్ కానీ సికింద్రాబాద్ కానీ రూపాయి ఉపయోగం లేదా? ఏం ఉపయోగం ఉందండి? మేము సెంట్రల్ లో ఉన్నాం, నేను మంత్రి ఉన్నా అంటాడు. కానీ ఇప్పుడు కూడా తెలంగాణ తెచ్చింది ఏంది? ఆయన తెలంగాణ తెచ్చింది ఏమో పక్కన పెడితే వాళ్ళ పార్లమెంట్ లోనే మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. వాళ్ళ పార్లమెంట్ లో పరిధిలో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ లో మా డివిజన్ ఉంది. మా డివిజన్ లో ఏం చేశారో చెప్పమనండి, అదే మంత్రి గారిని చెప్పమనండి. జూబ్లీ మీ డివిజన్ కు ఇన్ఛార్జ్ ఇప్పుడు చింతల రామచంద్రారెడ్డి బీజేపీ నుంచి ఉంటారు. ఆయన చేస్తారు ఆటోమేటిక్ గా. ఆయన ఎంపీ దగ్గర పోతాడు, ఆయన మంత్రుల దగ్గర పోతాడు, ఆయన కేంద్రం దగ్గర పోయి తీసుకొని వస్తాడు. అప్పుడు కిషన్ రెడ్డి రావాల్సిన అవసరం ఏమున్నది? చింతల రామచంద్రారెడ్డి గారు 2014లో గెలిచారు. ఆ 5 ఏళ్ళు ఉన్నారు. 5 ఏళ్ళ తర్వాత నుంచి ఇప్పుడు కూడా ఎక్కడ పత్తా లేదు. ఎలక్షన్ వస్తున్నాయి అంటేనే వస్తాడు, లేకుంటే లేదు. మరి ఈయన తీసుకొచ్చి అభివృద్ధి చేసింది ఏందో మా డివిజన్ లో నాకు పక్క డివిజన్ లో అవసరం లేదు, పక్క కాన్స్టిట్యున్సీ కూడా అవసరం లేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ లో మా డివిజన్ జూబ్లీస్ డివిజన్. మా జూబ్లీస్ డివిజన్ లో కిషన్ రెడ్డి గారు లేకుంటే ఇన్ఛార్జ్ రామచంద్ర రెడ్డి గారు ఏం చేశారో ప్రజలే చెప్పమానండి. నేనన్నా చెప్తా, వాళ్ళు ఏం చేయలేదు. గతంలో ఆయన మా
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే మా రౌండ్ టేబుల్ పబ్లిక్ స్కూల్లో ఒక 50,000 చెట్లు నాటిన కార్యక్రమం చేశారు. ఇప్పటికి వెళ్ళి 50,000లో కనీసం ఒక 10,000 చెట్లు అని ఉండాలి కదా, ఉంటే చూపెట్టండి. పోనీ కిషన్ రెడ్డి గారు గెలిచారు కదా, ఇప్పుడు సెకండ్ టైం కదా, మా యొక్క ఫిలింనగర్ డివిజన్ జూబ్లీస్ డివిజన్ లో ఏం అభివృద్ధి కార్యం, వాళ్ళ ఎంపీ నిధుల మీద ఏదైనా ఒక రోడ్ వేయించారా, ఒక డ్రైనేజ్ వేయించారా, లేకుంటే ఇంకోటి ఏమైనా చేయించారా చెప్పమనండి. మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎవరైతే దానం నాగేంద్ర గారు గతం నుంచి ఉన్నారో, వారేసిన రోడ్లే, వారేసిన డ్రైనేజే, వారేపించిన ఎలక్ట్రికల్ ఇంకా అనేకమైన సంక్షేమం కానీ ఎలక్షన్ ఏదన్నా గుడి కట్టించినా బడి కట్టించినా ఒక కమిటీలు కట్టించినా కూడా వారి పరిధిలోనే అయింది. ఎంపీ గారి నిధులతోనే ఏమన్నా అయినాయా? ఇప్పుడు జూబ్లీస్ డివిజన్ లో ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర ఉన్న సమస్యలు అంటే, ఒకటి మా జూబ్లీస్ డివిజన్లో 18 బస్సులు మాది ఏదైతే ఫిలింనగర్ ఉన్నాయో 18 బస్సులు మాది ఒక 30,000 ఓట్లు ఉంటాయి. మా ఒక 30,000 ఓట్లలో విద్యార్థులు, ఇప్పుడు చదువుకునే విద్యార్థులు 8th, 6th, 7th కాకుండా ఓన్లీ కాలేజ్ చేసే వాళ్ళే 5,000-6,000 మంది ఉంటారు. వీరికి మాకు గవర్నమెంట్ కాలేజ్ లేదా డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ లేదు. మాకు ఈసారి అవకాశం కానీ కార్పొరేట్ ఎలక్షన్లో వస్తే, లేకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చర్య తీసుకుంటున్నారు, ఖచ్చితంగా మా ఇప్పుడు జూబ్లీస్ డివిజన్ నుంచి మాది ఫిలింనగర్ డివిజన్ అయింది. మా ఫిలింనగర్ డివిజన్లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ నుంచి కట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దానం నాగేంద్ర గారు ఇన్ఛార్జి మంత్రి పనిచేశారు, ఖైరతాబాద్ నుంచి పనిచేశారు, బ్రహ్మాండంగా గెలిచారు, ఆయన అనేక సార్లు గెలిపించారు. మరి ఇంత గెలిపించినప్పుడు మీ జూబ్లీహిల్స్ డివిజన్ కు ఒక కాలేజీ కానీ, ఒక 20 పడకలో 50 పడకలో హాస్పిటల్ కానీ ఎందుకు తీసుకురాలేకపోయారు? గతంలో లాస్ట్ టైం మంత్రిగా ఉన్నప్పుడు మాకు బీజేఆర్ నగర్ లో అర్బన్ హాస్పిటల్ ఉండే, తర్వాత అది ఏమైందంటే అప్పుడు స్టార్టింగ్ లో కట్టింది కాబట్టి ఇప్పుడు ఈ బస్తీలన్నీ డెవలప్ అవ్వడం వల్ల అది కిందికి అయిపోయింది, ఇవి బస్తీలన్నీ పైకి. సో ఈ మధ్య కాలంలోనే మా ఎమ్మెల్యే గారు దానికి ఒక 62,000 ఎంతోనో 60 లక్షలు సమ్ చిల్లర సెలక్షన్ చేయించారు, ఇంకా కొంత అమౌంట్ కూడా చేపించారు. ఇప్పుడు వారి ఆదివారంలో ఖచ్చితంగా ఒక 50 పడకల హాస్పిటల్ అక్కడ నిర్మాణం అవుతుంది. ఖైరతాబాద్ అంటే పీజేఆర్ పేదల కోసం పనిచేశాడు. ఇప్పుడు ఖైరతాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి వస్తే ఇంకెంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి వస్తుంది? పీజేఆర్ ఇచ్చినది ఎంత ఉన్నది, దానం నాగేందర్ ఇచ్చింది ఉంది, ఇంకా మిగిలింది ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది? పీజేఆర్ గురించి చెప్పాలంటే మేము చిన్నోళ్ళమే, వారు రాజకీయంలో మేము కూడా తిరిగాము. కానీ పీజేఆర్ అంటే ఈరోజు ఖైరతాబాద్, ఈరోజు ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గం ఈరోజు 5 అయింది, 5 కాన్స్టిట్యున్సీలు అయినాయి, అతిపెద్ద నియోజకవర్గం ఉండే. కానీ వారు రాజకీయం అంటేది అసలు అప్పటికిప్పుడు చాలా డిఫరెన్స్. వారు చేసిన రాజకీయం అప్పుడు ఎట్లుంటది అంటే, ప్రతి పేదవాడి ఆయన పీజేఆర్ అంటేనే నాయకుడు ఆ రంగంగా చెప్పుకోవాలంటే, ఈ రోజు మా 18 బస్సులు నిలబడి అంటే కూడా పీజేఆర్ పేరు మీద ఖచ్చితంగా. ఎందుకంటే మేము పీజేఆర్ ఎలక్షన్, నేను అంటే చిన్నతనము చూస్తుంటాను కానీ 99 ఎలక్షన్ లో నాకు ఖచ్చితంగా నేను దగ్గర ఉండి తిరిగిన. ఆ సమయంలో కొద్దిగా ఇది కార్యకర్తగా పనిచేసారు, కార్యకర్త చేసినాము. ఆ సమయంలో వారు కూడా ఓడిపోవడం జరిగింది, అయినా కూడా ఎక్కడ భయపడలేదు, ఎక్కడ ఇంట్లో కూకోలేదు. ఇప్పుడు నాయకులు ఏంది, గెలిస్తేనేమో ప్రజల్లో ఉంటారు, గెలవకపోతే ఇంట్లో ఉంటారు. కానీ మా పీజేఆర్ అన్న అట్లా కాదు, గెలిచినా గెలవకపోయినా అర్ధరాత్రి కూడా పేదోడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాడు గుడిసి ముందు వచ్చి ఉండేటోడు. వారితో తిరిగినప్పుడు అవి నేను చూసిన ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అర్ధరాత్రిగా నా గుడిసి దగ్గరికి మండల వాళ్ళు వస్తున్నారు, లేకుంటే మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు, ఇంకెవరన్నా వస్తున్నారంటే ఫోన్ చేసేటోడు అక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి నిలబడు. అట్లాంటి రాజకీయం ఉండే. వారు అడుగుజాడలో నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు చాలా మంది కార్పొరేటర్లు అయ్యారు, చాలా మంది ఉన్నత స్థాయి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా. వారు రాజకీయం ముందు అయితే మేము చిన్నపిల్లలమే. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మీ దగ్గర ఇంకా అవసరమా? ఆయన కంప్లీట్ గా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించినట్టేనా? అంటే అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అప్పటికి కరెక్టే ఉన్నాయి. అప్పుడు నేను ఒక్కడిని ఉంటుంది, ఇప్పుడు మాకు పెళ్లి అయింది, మాకు 2 పిల్లలు అయ్యారు, ఇప్పుడు కావాల్సి వస్తుంది. అప్పుడున్న కాడికి అప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇందిరమ్మ ఇల్లులు కావాలి, అవసరమైతే డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే జనం పాపులర్ ఎక్కువైంది కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ స్థలం ఉన్నదా జూబ్లీహిల్స్ లో? రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ లో ఇండ్లు కట్టడానికి స్థలం లేదు అంటున్నాడు. ఉన్నాయి కొన్ని స్థలం అంటే ప్రత్యేకం కాదు, గవర్నమెంట్ జాగాలే ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది ఎవరెవరికో ఉన్నత వాళ్ళకి ఏదో వాటికి లీజ్ గీయటము, లేకుంటే ఇంకో దానికి ఏదో గవర్నమెంట్ ఇంకో రకంగా ఇస్తున్నారు కదా, అట్లా కాకుండా ఇచ్చినా సరే కూడా ఇంకా జాగా ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ డివిజన్ లో, ఇప్పుడు ఫిలింనగర్ డివిజన్ లో ఇంకా ప్రజలకి కొంత అవసరం ఉంది కాబట్టి కొంత డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, లేకుంటే జాగా ఉండే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తే కూడా ఇంకా చాలా సంతోషం. కట్టిస్తారనే ఒక నమ్మకం కూడా మాకు ఉంది. ఆల్రెడీ సర్వే కూడా జరుగుతుంది. గతంలో ఎవరైతే ఆన్లైన్ చేసుకున్నారో వాళ్ళకి ఈ 4-5 రోజుల నుంచి కూడా మొన్న కూడా మేము చెప్పడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ నుంచే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి వెరిఫికేషన్ చేస్తున్నారు సర్టిఫికేట్. జాగా ఉంటే ఖచ్చితంగా 5 lakhs గవర్నమెంట్ మేము ఏదైతే ప్రకటించామో 5 లక్షలు ఇస్తాము, వాళ్ళు కట్టుకోవచ్చు. లేని పక్షాన వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు అవసరం ఉందంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీరు పీజేఆర్ అన్నారు కాబట్టి, పీజేఆర్ చనిపోవడానికి కారణము ఆ రోజులో ఉన్న కాంగ్రెస్ నాయకులే అనేది ఒక బలంగా ఉండే. అప్పుడు
ఏది రాజశేఖర రెడ్డి వర్సెస్ కొంత పీజీఆర్ నడిచింది. అప్పుడు దానం నాగేందర్ కూడా పీజీఆర్ వైపు కాకుండా రాజశేఖర రెడ్డి వైపు ఉన్నారు. మీరు పీజీఆర్ అభిమాని, 25 ఏళ్ళుగా కాంగ్రెస్కు విధేయంగా ఉన్నారు, పార్టీకి విధేయులు, పీజీఆర్ అభిమాని. మీకేమనిపించింది? ఇక అప్పుడు చెప్తానే కదా, అప్పుడు ఉన్న ఆలోచన విధానం అంటే మనం అంత పెద్దగా ఆలోచించలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళ విభేదాలు ఏందనేది తెలియదు, కానీ పీజీఆర్ అంటే కర్తవ్యత అని పీజీఆర్. సో పీజేఆర్ వారసులు విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి. ఆయన ఆస్తులను అయితే పంచుకున్నారు, ఆయన రాజకీయాన్ని పంచుకున్నారు. ఆయన ఆశయాలను అమలు చేసే స్థాయిలో నాయకులుగా ఉన్నారా వాళ్ళు ఈరోజు? ఇక మనం వాళ్ళ ఫ్యామిలీ విషయం చెప్పే కాడికంటే కూడా వాస్తవంగా మీరు అన్నట్టు వాళ్ళు ఆస్తులు పంచుకున్నారు, కానీ ఆయన ఆశయాన్ని వారు ఎవరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేకపోతున్నారు, తీసుకుపోలేరు అని కూడా నాకు ఒక అనుమానం వ్యక్తిగతంగా ఉంది. ఎందుకంటే చూసుకుంటే వాళ్ళు గతంలో అటు పోతున్నారు, ఇటు పోతున్నారు, అక్కడ పోతున్నారు, కానీ ఒక స్టాండర్డ్ అనేది లేదు. ఒక ప్రజల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము పీజీఆర్ లాగా చేస్తాము, లేకుంటే పీజీఆర్ లాగా మేము నిలబడి మీ అంటుంటామని ఆ నమ్మకం కూడా ఇచ్చే ఆలోచనలో లేరు. ఇప్పుడు విజయారెడ్డి మీ పార్టీలోనే ఉన్నారు, ఇప్పుడు దానం నాగేంద్ర గారు మీ పార్టీలో ఉన్నారు. మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు పీజీఆర్ కూతురుకు పార్టీలో న్యాయం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు పీజీఆర్ అనేది మాకు అభిమానం ఉంది, పీజీఆర్ గురించి మేము నిజం, కానీ వారికే సంబంధం లేకుండా కొన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి కరెక్ట్ బేసిక్ లేకపోతున్నారు కదా. ఈ రోజు నేనున్నా ఫిలింనగర్లో 18 బస్సుల్లో ప్రతి ఒక్కరితో ఉంటాయి. నేను ఏదన్నా అయినా నాది నాకు నేను చెప్పుకోవడం కాదు, ఆ రకంగా అట్లా లేరు. నేను మీకు చేస్తాను బలం ఇవ్వలేకపోతున్నారు కదా. అట్లా అందుకు నుంచి వాళ్ళ ఆశయాన్ని, మా పీజీఆర్ గారి ఆశయాలని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇంకా వారి ఆలోచనని విధానాలని ఇంకా పక్కోళ్ళు అమలు చేస్తున్నారు, కానీ వారి వారసత్వం మాత్రం ఎవరు కూడా దగ్గరికి చేర్చుకోలేకపోతుంది. ఇప్పుడు లాస్ట్ టైము మీ నియోజకవర్గంలో విజయారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది. ఇప్పుడు దానం నాగేందర్ వచ్చారు. బీఆర్ఎస్లో వాళ్ళ అన్న ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పుడు దానం నాగేందర్కి సీట్ ఇస్తే విజయారెడ్డి ప్లస్ విష్ణువర్ధన్ రెడ్డి ఏకమైతే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ అవకాశాలు ఎట్లా ఉంటాయి? చెప్పడం అంటే వారిద్దరు ఒకటైనా వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నా ఒకవేళ, ఎందుకంటే ఇవి ఆల్రెడీ బీఆర్ఎస్ పోయి వచ్చింది కాబట్టి. బీఆర్ఎస్ పోయారు, ఇంకో నేనేమన్నాను సరే వారి వ్యక్తిగతం అవి. ఇప్పుడు వారిద్దరు ఒకటైనా ఒకవేళ దానం నాగేంద్రని ఇండిపెండెంట్ చేసినా కూడా దానం నాగేంద్రనే గెలుస్తాడు. ఎందుకంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉంది దానం నాగేంద్రన్ అంటే. అదొక బ్రాండ్. ఆయన ఎవరికన్నా మాటిస్తే మాట తప్పడు, ఏదైనా చేస్తానంటే చేసి చూపిస్తాడు తప్ప వెనకేటి చేసేవాడు కాదు. ఆయనకి పార్టీతో పాటు ఆయన బలం కూడా చాలా ఉంది. అందువల్ల ఆయన ఇండిపెండెంట్ చేసినా కూడా కర్తవ్య కాన్స్టిట్యూన్సీలో గెలుస్తాడు. సో ఇప్పుడు దానం నాగేందర్ ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎన్ని డివిజన్లు గెలిచే అవకాశం ఉంటుంది? అవి గెలవకపోతే రేపు దానం నాగేందర్ పరిస్థితి ఏముంటుంది? 100% ఇప్పుడు 6 డివిజన్లు ఏది పాత కర్తావత కాన్స్టిట్యూన్సీ మొన్న డీలిమిషన్ అయినా ఇప్పుడు 8 డివిజన్లు అయినాయి. 8 డివిజన్లో 6 ఖచ్చితంగా దానం నాగేందర్ అన్న గెలుస్తుంది. ఇప్పుడు మీకు పార్టీ టికెట్ దానం నాగేందర్ ఇప్పించాలనా, లేకపోతే ఇంకా పార్టీ నుంచి డైరెక్ట్ రావాలనా, లేకపోతే పొన్నం ప్రభాకర్ ఇప్పించాలా? అసలు మీకు టికెట్ ఇస్తారన్న నమ్మకము గ్యారంటీ ఏమైనా ఉన్నదా? 100% నమ్మకం ఉంది. అది పార్టీ మీద నమ్మకం ఉంది, అందులో దానం నాగేంద్ర మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటూ పోతే కూడా నేను 100% కాంగ్రెస్ పార్టీకే పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నా. గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీలోనే ఉన్నా, పార్టీ కార్యాచరణలోనే ఉన్నా, పార్టీకి సేవ చేసిన. 100% దానం నాగేంద్ర అన్న నాకు అవకాశం ఇస్తాడని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 4 సార్లు 3 సార్లు కార్పొరేట్ ఎలక్షన్ అని, అందులో బీసీ జనరల్ అయినాయి, బీసీ మహిళ అయినాయి, జనరల్ అయినాయి. సో ఈసారి మాకు ఎస్సీ రిజర్వేషన్ అవుతుందని ఒక ఆలోచన ఉంది. అయితే ఖచ్చితంగా పార్టీ నుంచి మాకు టికెట్ వస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. అది దానం నాగేందర్ అన్నగారి ఆదేశాలతో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు లాస్ట్ నిమిషం వరకు, ఎందుకంటే మిగతా పార్టీలో ఒకరు డిసైడ్ చేస్తారు, ఇది అట్లా కాదు, అధిష్టానం అంటాడు, ముఖ్యమంత్రి అంటారు, మంత్రులు అంటారు, ఇదంతా ఉంటుంది. ఒకవేళ రేపు రమేష్ కు టికెట్ రాకపోతే పరిస్థితి ఏంది? టికెట్ రాకపోతే పరిస్థితి అని ఏముండదు, పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ కాకుండా ఇంకా ఏదైనా రిజర్వేషన్ అయినా పార్టీ ఎవరిని నిలబెట్టినా పార్టీ ఆదేశాల మేరకు మేము పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి సహకరించి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఖచ్చితంగా టికెట్ వస్తుందన్న నమ్మకం. డివిజన్ లో రిజర్వేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉందనే ఒక భావం ఉంది. అయితే అందులో ప్రధానంగా మేము ముందున్నాం అనేది మాకు ఆలోచన. రేపు మహిళా రిజర్వేషన్ వస్తే మీ కుటుంబం నుంచి వస్తారా, లేకపోతే మీరు తప్పుకుంటారా? ఇలా మహిళ అయితే కూడా కంపల్సరీ మా కుటుంబం నుంచే పెడతాం, మీ కుటుంబం నుంచి రావాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు రేపు టికెట్ వస్తే మీ ముందు మీరు చేయబోయే ఎజెండా ఏంది? జూబ్లీహిల్స్ డివిజన్ వాళ్ళకి ఏం చేయాలని మీరు ఈ టికెట్ అడుగుతున్నారు? వేరే వాళ్ళు వస్తే ఇది జరగదు, నేను వస్తేనే జరుగుతున్న నమ్మకం ఉంటేనే మీరు నాకు టికెట్ కావాలని అడగాలి. అట్లాంటిది ఏమున్నది? ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ఫిలింనగర్ డివిజన్ అయింది. మా ఫిలింనగర్ డివిజన్ లో మాకు 18 బస్తీలు స్లమ్ములు. ఇందులో ప్రధానంగా చెప్పిన ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పిన మాకు ఒక కాలేజీ. ఎప్పుడు మేము ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏం చేయగలుగుతున్నారు అన్నందుకు చెప్తున్నాం. మేము పార్టీ రూలింగ్ లో ఉంది, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కింద స్థాయి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మాకు అవకాశం వస్తే
ఖచ్చితంగా మా ఫిలిమినరీ డివిజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి కట్టించడానికి మేము సిద్ధంగా. మిగతా ఇప్పుడు డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నిటి గురించి రేపు మీరు ఒక అజెండా ప్రకటించాల్సి వస్తుంది. ఆ అజెండా ప్రకటించాల్సి వస్తే ఆ అజెండా అమలయ్యే ఈ 2.5 ఏళ్లలో అమలయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. మా ఏజెండాలో కంపల్సరీ ఫస్ట్ కాలేజీ, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకా కొన్ని స్లమ్లలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే కొంతమంది పిల్లలు, పెద్దలు, ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రోడ్డు మీద కూకోనికి ఇబ్బంది అవుతుంది. అక్కడ కావాలి కొంచెం గ్రంథాలయం కావాలి. ప్రతి బస్సులో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. తర్వాత కొంతమంది మాకు విద్యార్థులకు ప్లే గ్రౌండ్ లేదు. మేము ఖచ్చితంగా ఈసారి ఫిలిమినరీ డివిజన్ లో అధికారంలోకి వచ్చినాం అనుకుని గెలిచినాక ఇవన్నీ నెరవేరుస్తాం. విద్యార్థులకు ఒక ప్లే గ్రౌండ్, ప్రతి బస్తీలో ఒక గ్రంథాలయం, తర్వాత హాస్పిటల్, ఒక కాలేజ్. సో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది పోటీ పడతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది, అవునా? అందులో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్న రాజకీయాలు. మీరు రిజర్వేషన్ అంటున్నారు, పార్టీ విధేయత అంటున్నారు. ఇప్పుడు ఈ కాలంలో విధేయత ఏం పనికొస్తలేదు, అంతా పైసల వ్యవహారం అయింది. ఈ పైసల వ్యవహారంలో తట్టుకునే పరిస్థితి, ఈ డబ్బుల రాజకీయాలను ఎదుర్కొనే పరిస్థితి రమేష్కు ఉన్నదని చెప్పొచ్చా? 100%. అది అధిష్టానం తీర్మానం చేయాలి కానీ దేనికైనా సిద్ధమే. దేనికైనా సిద్ధమే. డబ్బులని, ఓట్లని, నోట్ల డబ్బు రూపంగా కొంటామా, ప్రేమ రూపంగా కొంటామా, కానీ ఖచ్చితంగా మా మీద నమ్మకంతోనే మా ఎమ్మెల్యే గారు కానీ, బీఫామ్ కానీ మాకు ఒకవేళ అధిష్టానం నుంచి వచ్చింది అనుకోండి, వారి నమ్మకానికి మేము ఇచ్చేయము. వారి నమ్మకానికి ఇంకా డబల్ ఇంత విధంగానే చేస్తాం, కానీ ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ముందుంటామని చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు రేపు మీ దగ్గర నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలలో ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ అవునన్నా కాదని ఇప్పుడు బీఆర్ఎస్ హవా నడుస్తున్నది జిహెచ్ఎంసీలో. సో ఎంఐఎం మీతోటి ఇప్పుడు కలిసింది. మీకు అక్కడ ఎంఐఎం పార్టీ నుంచి వెళ్ళి ఎట్లా సహకారం ఉన్నది ఖైరతాబాద్లో? ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి చూసుకుంటే ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సపోర్టే ఉంది. మా ఫిలిమినరీ డివిజన్లో ఒక 2-3 బస్సులు ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా మాకు సహకరిస్తాయి, మాకు అనుకూలంగా ఉంటాయనే ఉన్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ కి అసలు ఏమి లేదా చెప్తున్నా కదా. ఇంతకుముందు కూడా వారి ప్రభావంతోనే ఇక్కడ బీఆర్ఎస్ పేరు ఉండే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారే, ఆయన ఎవరు సొంత మనిషి, ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ మనిషి. ఆయన అదేదో కాలం బాగలేక అట్లా పోయిండు, మళ్ళీ వచ్చింది. కానీ ఈ రోజు అదే ఎమ్మెల్యే గారు మళ్ళీ మా సొంత ఇంటికి వచ్చిండు. ఇప్పుడు ఆడ బీఆర్ఎస్ అనేది అసలు లేదు. అంత ఇంత ఏమన్నా ఉంటే బీజేపీ. కానీ బీజేపీ కూడా ఏ కాడికి ఇదే, మేము సెంట్రల్లో ఉన్నాము, ఎలక్షన్ వచ్చినప్పుడు హిందూ ముస్లింలు పంచాయతీ తప్ప వాళ్ళు చేసింది కూడా ఏముండదు. వాళ్ళు ఇప్పుడు దాకా గతంలో 14 ఆయన గెలిచిండు, ఏమన్నా ఒక కార్యాచరణ, ఒక అభివృద్ధి కార్యక్రమం చూపెట్టమని ఉన్న గుళ్ళు కూడా కూలగొట్టి మళ్ళీ ఇవాళ గుడి కడతారు. 14లో గుడి కూలగొడితే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇంకా ఒక 10 గుళ్ళు ఆగిపోయినాయి, ఇంకా కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఈ మధ్య కాలంలో మా డివిజన్ లో జాంజేల్ సింగ్ నగర్ లో 14లో కూలగొట్టిన గుడి, అంటే అభివృద్ధి చేస్తున్నారని కూలగొడితే అట్లా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసేది. అంటే బీజేపీ వాళ్ళకి ఏ కాడికి కూడా ఎలక్షన్ వస్తేనే ఓటరు గుర్చుకొస్తారు, లేదంటే అసలు పట్టించుకోరు. అంతే తప్ప వాళ్ళు రాజకీయం ఏమున్నా హిందూ ముస్లిం లేకుంటే ఇంకొక రకం చెప్పుకోవడం తప్ప, నేను ఫిలిమినరీ జూబ్లీహిల్స్ డివిజన్లో లేకుంటే ఫిలిమినరీ డివిజన్లో నేను ప్రజలకి ఇది చేసినా లేకుంటే ఇది చేస్తానని ఎవరినైనా చెప్పమని ఏం చెప్పలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేనే చెప్పలేదు, ఎమ్మెల్యేనే చేయలేదు. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా పోనీ చేస్తారంటే కూడా ఎట్లా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిషన్ రెడ్డి గారు తెస్తారా, తీసుకొచ్చేమని వాళ్ళ నిధులు ఏమని ఇచ్చారా? ఇప్పటిదాకా ₹1 కిషన్ రెడ్డి రేపు ఎలక్షన్ అంటే ఎలక్షన్ మాత్రమే వాళ్ళు అగపడతారు, తర్వాత కనిపిరు. ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు గెలిచి 2.5 ఏళ్ళు అవుతుంది కదా, ఏ రోజైనా రాలేదు. ఇక్కడనే మన కాన్స్టిట్యున్సీలోనే పక్కనే రామాయణ స్టూడియో పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటే కూలగొడుతుంటే అప్పుడు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉండే, సహాయ మంత్రి ఉండే, ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి ఉండే. మరి ఎందుకో ఆపలేదు, ఎందుకో పోలేదు. మరి అప్పుడు ఆయన దేవుడు కదా, ఎలక్షన్ వచ్చినప్పుడే దాన్ని రాజకీయం చేయాలి. ఇప్పుడు సెంట్రల్ మంత్రే కదా, డైరెక్ట్ మంత్రే కదా కిషన్ రెడ్డి గారు. ఎప్పుడైనా సరే మెయిన్ రోడ్కి ఇప్పిమన్నాడు, అక్కడ హనుమాన్ టెంపుల్ కి జాగా ఇప్పిలేడు. ఎందుకంటే వాళ్ళకి కేవలము రాజకీయ అవకాశానికి మాత్రం వాడతారు. తర్వాత ప్రజలకి ఏం కావాలో ఏం చేయాలనేది వాళ్ళకి అవసరం లేదు. అలాంటి బీజేపీకి అయితే ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ డెవలప్మెంట్లు సరే వాళ్ళ వల్ల అయితే లేవు. ఈ 99 రోజుల ప్రణాళిక పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో జూబ్లీహిల్స్ డివిజన్లో ఏం జరిగినాయి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణలోనే ఈ డబుల్ బెడ్రూమ్ కి ఏదైతే అప్లికేషన్, గతంలో ప్రజాపాలనని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆ కార్యక్రమంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే డబుల్ బెడ్రూమ్లకు కానీ, గ్యాస్కి కానీ, ఇంకా గృహజ్యోతికి కానీ, ఇంకా అనేకమైన 6 పథకాలకు పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే చేస్తున్నాం ఈ 99 దాంట్లోనే. ఇప్పుడు ఆ సర్వే అయిపోయినాక ఎవరికి ఇవ్వాలి, ఎవరికంటే ఉన్నవాళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు చూసి అవి చేయనికి
ఆల్రెడీ కార్యాచరణ నడుస్తుంది. ఇంకా పోతే ఈ 99 కార్యాచరణలోనే జిహెచ్ఎంసీలోనే కొంత మున్సిపాలిటీకి సంబంధించిన వర్కులు ఉన్నాయి, రోడ్లు కానీ డ్రైనేజీ కానీ నాలాలు కానీ మా ఏరియాలో ఉన్నవి. వాటిని అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ అధికారులను తీసుకొస్తున్నారు, చూపిస్తున్నారు, కార్యాచరణ కూడా నడుస్తుంది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకేం చేయాలి అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత శంకుస్థాపనలు, రిబ్బన్లు కట్ చేసుడు, కొబ్బరికాయ కొట్టుడే తప్ప పనులు అయితే లేదు అనేది ఎవరు మీ నాయకులే. మా దగ్గర రూపాయలు లేవు, సావులకు దినాలకు పోవడానికి తప్ప అని మీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు, ఈ పార్టీలో నాయకులు, రాజగోపాల్ రెడ్డి నాయకులు, ఇట్లా చాలా మంది సిటీ నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. నిజంగానే మీకు నిధులు వస్తున్నాయా? నిధులు వస్తున్నట్టు కలర్ మాత్రమే కనిపిస్తుందా? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు మేము చెప్పడం కంటే కూడా కాదు, మీరు ఇలాంటి ఎన్నో ఒక 100 ఇంటర్వ్యూలు తీసుకుంటారు, మీ అనుభవం దీనితో చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన తెలంగాణ పరిస్థితి ఎట్లుందో చెప్పండి, వచ్చినాక ఎట్లుందో చెప్పండి. తెలంగాణ బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ బాగా డెవలప్ అయింది అనేది చాలా మంది చెప్తున్నారు. అవును, మీరు అందులో ఒక భాగం చెప్పండి అంటున్నారు. నేనన్నా చెప్తా, ఎవరినో బాగా నడిచింది అనేటోడు, అంటే బాగా కుంభకోణం జరిగింది అనేటోడు మాత్రం చెప్తున్నాం. మేము ఈ రోజు ఆ కుంభకోణానికి దారి లేకుండా ఖచ్చితంగా ప్రజలకు చెందాలి, లేకుంటే అధికారులకు చెందాలి, అధికారుల చేతిలోనే కార్యాచరణ నడవాలనే ఒక ఆలోచనతో వెళ్తున్నాము. అందుకే ఎందుకంటే మోసం జరగట్లేదు కదా. మేము నీతి నిజాయితీ అంటే మీరు అనొచ్చు, ఎక్కడ నిజాయితీ ఎక్కడ నీతి అని, అది కూడా కాదు. అంతే కదా. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ రోజు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెందాలంటే నాకే చెందాలండి, కంపల్సరీ అది ఉంది. లేకుంటే ఇంకొకళ్ళు చెప్తే ఇంకోళ్ళు, అందులో 4-5 సర్వేలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పింది, కార్పొరేటర్ చెప్పింది, మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ అంటే జోనల్ కమిషనర్, లేకుంటే కలెక్టర్ దగ్గర నుంచి ఇట్లా చేసి జెన్యున్ గా వాస్తవంగా బీదోడు అంటే వానికి ఇస్తుంది. గత ప్రభుత్వంలో అట్లా జరగలే. మీరు ఇప్పుడు కూడా కావాలంటే వాళ్ళు లిస్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు సర్వేలు అన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే చేస్తే కాటూరు రమేష్ ఎక్కడ ఉంటాడు సర్వేలలో? నా నమ్మకం అయితే నేను ఫస్ట్ లోనే ఉంటాను. అంతే. ఎందుకంటే మేము గతంలో నుంచి కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కూడా ఇదే రాజకీయం చేసుకుంటూ పోయినా, మేము రూలింగ్ లో లేకపోయినా కూడా ఇదే ప్రజల్లో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా కూడా ఇదే ప్రజలతోనే నేను రోజు అనుబంధంతోనే ఉన్నా. సో సర్వే రేపు తారుమారు అయ్యే అవకాశము, గజిబిజి చేసే అవకాశము మీ నాయకులు, ఎందుకంటే ఇవాళ రేపట్లో సర్వేలను కూడా కిందికి మీకు చేస్తున్నారు అంటున్నారు. అట్లాంటి అవకాశాలు మీ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఉన్నాయా? మీకు పోటీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఎందుకు లేరండి, ఇప్పుడు మీరేంటి రూలింగ్ ఉంది కాబట్టి 100 మంది వస్తారేనంటే, పారాషూట్ లాంటి వాళ్ళు కూడా వస్తారు, మాకు పారాషూట్ లీడర్లు వస్తారు, కంపల్సరీ వస్తారు. వచ్చినా సరే దానికి తట్టుకోనికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు సర్వే చేయించుకున్నాం, మేము ఒక సర్వే కూడా చేపిస్తాము, మా అధిష్టానాన్ని చూపిస్తాము. నిజంగానే మీరు అన్నట్టు తారుమారం చేస్తే పారాషూట్ లీడర్లు వచ్చి రమేష్ కు మళ్ళా మొండి చేసి చూపెడితే పరిస్థితి ఏంది? ఏముండదండి, పార్టీ అట్లా చేయదని ఒక నమ్మకం అయితే ఉంది. నమ్మకమే, అంతే. నమ్మకం నడిపిస్తుంది. నమ్మకం ఎవరిని కూడా నమ్మకమే నడిపిస్తుంది అండి. నమ్మకాన్ని నడిపించడం కాదు, నమ్మకమే నడిపిస్తుంది. ఖచ్చితంగా అట్లా జరగదు. సో ఇది ఓకే. మరి మీరు గెలవాలి ఈసారి బ్రహ్మాండంగా. డివిజన్లో మీకే అనుకూలంగా రిజర్వేషన్ వస్తే చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పాను. సో ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ పద్ధతిలో వచ్చినా జెండా మాదే. ఒకవేళ రిజర్వేషన్ కనుక అనుకూలిస్తే ఈసారి రమేష్ కార్పొరేటర్ అవుతాడు, జూబ్లీహిల్స్ సమస్యలు అన్నిటిని తీరుస్తాడు అంటున్నాడు. మరి ఆయన కళ నిజం అవుతుందా? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీటు ఇస్తుందా? రిజర్వేషన్ కలిసి వస్తుందా? ఇవన్నీ ఇక తేలాల్సింది. ఏది తేలకపోయినా మాత్రం జనాల్లో ఉంటాను, జనం కోసం పనిచేస్తామంటున్నారు. సో మరొక ఇంటర్వ్యూలో మరొక అతిథితోటి మరొకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.